ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక నూతన ఉదయాన్న దేవుడు మనలందరినీ ఈ విధంగా ఒక ఆత్మీయ కుటుంబంగా సమకూర్చి మనందరం కలిసి ఆయనను స్తుతించడానికి మరి ఒక తరుణాన్ని అనుగ్రహించారు. ఉదయాన్నే లేచి ప్రార్థించగలుగుతున్నాం, ఆయన మాటలు వినగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా వ్యాధి బాధ కలిగినప్పుడు, ఎంత నిర్జీవంగా ఉన్నా ఆయనతో సమాధానపడి ప్రార్థించి ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ పూర్తిగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే ఎన్ని సమస్యలైనా ఎన్ని ఒడిదుడుకులైనా తప్పకుండా ఆయన చేయి పట్టి మిమ్మల్ని దాటిస్తాడు. ఈ ఉదయాన్ని మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నేనున్నాను అని ప్రతిరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. ఎందుకంటే మీ ప్రతి ప్రార్థన అవసరతకు వచ్చి మేము భారంతో ప్రార్థిస్తున్నాము. అయితే మిమ్మల్ని విడిపించేది, మిమ్మల్ని స్వస్థపరిచేది, మిమ్మల్ని రక్షించేది మాత్రం కేవలం దేవుడు మాత్రమే. అందుకే ఆయనకి మిమ్మల్ని మీ సమస్యలు అప్పగిస్తున్నాను. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. భారం కలిగి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అనేక విజయాలు మనం పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఆమెన్. ఈ లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాని ఒక విషయాన్ని దేవుడు మన జీవితంలో చేస్తున్నానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని. మనుషులందరూ కూడా తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తూ ఉంటారు. తప్పు చేసిన తర్వాత వారు చేసిన దాన్ని బట్టి మానసికంగా ఎంతో నలిగిపోతూ, మనసాక్షి గద్దిస్తూ, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఎందుకు ఇంతగా దిగజారిపోయాను, ఎందుకు ఈ పాపంలో పడిపోయాను అని మరలా పడిపోతూ అపరాధ భావంతో నలిగిపోతూ, గిల్ట్తో ఇంతగా దిగజారిపోయిన తర్వాత ఇక నేను ఎలా తలెత్తుకొని తిరుగుతాను అని తలదించుకొని తిరుగుతూ మానసికంగా కృంగిపోతూ ఉండడం జరుగుతుంది. వారు ఏ మతమైనా ఏ దేశమైనా పాపం వలన అందరూ కూడా గిల్ట్తోనే జీవిస్తూ ఉండడం జరుగుతుంది. సాతాను పాపాన్ని గురించి ప్రేరేపిస్తూ, పాపం చేసేంతవరకు ఎంకరేజ్ చేస్తూ, పాపం చేసిన తర్వాత అపరాధ భావాన్ని పెడుతుంది. నువ్వు పాపం చేసావు, నువ్వు ఘోరమైన పాపివి, నీవిక దేవుని దగ్గరికి వెళ్ళలేవు, నీ బ్రతుకు అయిపోయింది, నీ జీవితం అంతా పాడైపోయింది, ఎంత పాపివి, నువ్వు దేవుని సందికి ఎలా వెళ్తావు, నీవిక తలెత్తుకొని తిరగలేవని అపరాధ భావాన్ని పెట్టి ఎంతగానో బాధిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ ఇదే అపరాధ భావం నేను వేధిస్తూ ఉందా? నీకెంతో ధనముండి ఉండొచ్చు, చక్కటి ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు నీకు ఉండి ఉండొచ్చు, కానీ అపరాధ భావంతో నలిగిపోతున్నావేమో, అపరాధ భావం వల్ల శాంతిని కోల్పోయావేమో. శాంతిగా ఉందామంటే నీ పాపాలు గుర్తొస్తూ, పాపం నుండి విడుదల పొందొచ్చు అంటే ఇది ఎలా సాధ్యం, నాకు ఇది సాధ్యపడేదేనా అని ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో. అపరాధ భావంతో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నిన్ను పట్టి పీడిస్తున్న అపరాధ భావం నీకు జ్ఞాపకం రాకుండా నిన్ను పరిశుద్ధపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. చూడండి, సూర్యుడు ఉదయించగానే మంచు ఏ విధంగా ఆవిరైపోతుందో, మబ్బు ఏ విధంగా తొలగిపోతుందో, అదేవిధంగా మంచు తొలగిపోనట్లుగా నీ అతిక్రమాన్ని నేను తుడిచివేస్తున్నాను, మబ్బు తొలగినట్లుగా నీ పాపాన్ని నేను తుడిచివేస్తున్నానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం పాపం నుండి నేను విడిపించడానికి, నీ యొక్క పాప క్షమాపణ కొరకు. వాక్యం సెలవిస్తూ ఉంది,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని. మనుషులుగా మనం ఎక్స్పీరియన్స్ చేసేది కూడా ఇదే. మనం ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది అయ్యింది కూడా ఈ విషయంలోనే. పాపంలో పడిపోయి పాపం నుండి విడిపించబడ్డానికి స్ట్రగుల్ అవుతూ, ఏంటి నేను ఈ విధంగా చేశానని గిల్ట్ ఫీల్ అవుతూ ఎంతగానో అపరాధభావంతో నలిగిపోతూ ఉంటారు. నేను భయంకరమైన పాపాలు చేయడం లేదు కదా అనుకోవచ్చు, కానీ అది చిన్న అబద్ధమైన, చిన్న మోసమైన, చిన్న మాట తప్పడమైనా ఏదైనప్పటికీ కూడా అది మనసాక్షిని గద్దిస్తూనే ఉంటుంది, మనసును బాధ పెడుతూనే ఉంటుంది, గిల్ట్తో నలిగిపోతూనే ఉంటాం. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ యొక్క అపరాధ భావం నుండి నేను విడిపించడానికి. మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు విడిపోయినట్లుగా, ఒక మచ్చ కూడా లేకుండా, నీ పాపపు ఆనవాళ్ళు కూడా లేకుండా, అది గుర్తు కూడా లేకుండా విడిపించి నేను పవిత్రుని చేయడానికి, నేను పరిశుద్ధిని చేయడానికి, తెల్లగా నిన్ను కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నీవు ఒకవేళ ఎంత పాపంతో నలిగిపోతున్నా, గిల్ట్తో నలిగిపోతున్నా ఎంత మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ క్షమాపణిస్తుంది, ఆయన ప్రేమ నిన్ను విడిపిస్తుంది, ఆయన ప్రేమ నిన్ను రక్షిస్తుంది, నిన్ను విమోచిస్తుంది. చూడండి, ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏసై ప్రేమను గురించి విని ఏసైని కలుసుకోవడానికి వచ్చింది. అనేక మందిని తన జీవితంలో కలిసింది. ఎక్కడైనా నిజమైన ప్రేమ దొరుకుతుందేమో అని ఎదురు చూచింది. అయితే అందరూ కూడా తన జీవితాన్ని గాయపరిచిన వారు, తన జీవితాన్ని పాడు చేసిన వారు ఉన్నారు. కానీ తనను ప్రేమించిన వారు, తనను క్షమించిన వారు ఎవ్వరు కూడా లేరు. తనను అందరూ అసహ్యంగా చూస్తూ ఉంటే ఏసే మాత్రం క్షమాపణతో కూడిన ప్రేమతో చూస్తున్నాడు ఆమెను. తన జీవితంలో ఎందరినో కలిసింది, కానీ ఎవ్వరూ క్షమాపణతో చూడలేదు, జాలితో చూడలేదు. ఏసే తనను క్షమాపణతో, జాలితో చూస్తున్నాడు. కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది. క్షమాపణ పొందుకుంది. ఇక పాపం చేయాలనే మనసు కూడా లేదు. హృదయంతరంగం కడగబడింది, పవిత్రంగా మారిపోయింది. అవును, ఒక పాపి ఆయన దగ్గరికి వస్తే ఈ లోకంలో అందరూ నిన్ను వేరెత్తి చూపినా, నువ్వు పాపివి చీ అని అంటున్నా, ఆయన మాత్రం నిన్ను దోషిగా చూడడు. నీవెంత పాపవైనా యేసే దగ్గరికి వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అది అన్కండిషనల్ లవ్, పరిమితులు లేని ప్రేమ. నీవప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఎలా చేసావు కదా అని ఎప్పుడు కూడా నిన్ను అనడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డ, నీ పాపపు జీవితాన్ని బట్టి నీకు శాంతి లేదా? నీ హృదయంలో నెమ్మది లేదా? ఎందుకు నేను ఈ విధంగా పాడు చేసుకున్నాను నా జీవితాన్నని నిరాశతో ఉన్నావా? అయితే ఏసే దగ్గరికి రా, ఏసే పాదాలు పట్టుకో, నీ కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకో, కన్నీటితో నీ హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. ఆయన పరిమితులు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అది మామూలు ప్రేమ కాదు, ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన నీ పాపాన్ని చూడడం లేదు, నిన్ను చూస్తున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఈ లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ ఆయన దగ్గర దొరుకుతుంది ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ఈ లోకమంతా నిన్ను వెలివేసిన, నువ్వు పాపమని అంటూ నన్ను భయపడొద్దు. ఇప్పుడే ప్రభు దగ్గరికి రా. ఆయన దగ్గర నీకు క్షమాపణ ఉంది. ఆయన దగ్గర నిజమైన ప్రేమ నీకు దొరుకుతుంది. ఆ ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టింది. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ నా యేసయ్యా. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. అన్యాయపు తీర్పు పొందావా నాకై, అవహేళనలెన్నో భరించావా. అన్యాయపు తీర్పు పొందావా నాకై, అవహేళనలెన్నో భరించావా. నాకు న్యాయము చేయుట కొరకు, నా అవమానమును కొట్టివేయుటకు,
నాకు న్యాయము చేయుట కొరకు నా అవమానమును కొట్టివేయుటకు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ నా యేసయ్యా, నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా, నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు చేతి కృపను బట్టి మాత్రమే ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం. మరొక దినాన్ని మా ఇష్కరంలో యాడ్ చేసి ఈరోజు మరలా నేనున్నాను, నిన్ను విడిపిస్తాను, విమోచిస్తానని వాగ్దానం చేశారు. అయ్యా, మా పాపం నుండి విడిపించే వారి లోకలు ఎవరు లేరయ్యా. అందరూ పాపులుగానే ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఈ వాక్యం సెలవిచ్చినట్లుగా మమ్మల్ని పాపం నుండి విడిపించే శక్తి కలిగిన వాడు, పాపం లేనివారు ఒక్కరు కూడా లేరయ్యా. యేసు, నీవు తప్ప పాపం లేని వారు ఎవరూ లేరు. అందుకే నీవు మాత్రమే మమ్మల్ని పాపం నుండి విడిపించగలవాడు. తండ్రి, ఇదిగో నీ చేతులకు మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది పాపంలో, శాపంలో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న పాపమును మబ్బు తొలగిపోనట్లుగా మీరు కడిగివేయండి. మంచు విడిపోనట్లుగా మీరు తొలగిస్తున్నారని నమ్ముతున్నాను. అది ఎంత భయంకరమైన పాపమైనా, ఇక నా వల్ల కాదనుకుంటున్నా, అనేక సంవత్సరాలుగా అదే పాపాన్ని మరలా చేస్తూ ఉన్నా, ప్రజలందరితో నీవు పాపివి అనబడుతూ ఉన్నా, అందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నా, వేలెత్తి చూపిస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రేమతో విడిపించండి అయ్యా. నీ ప్రేమ వారిని విమోచిస్తుందని నమ్ముతున్నాను. నీ ప్రేమ వారిని విడిపిస్తుందని నమ్ముతున్నానయ్యా. ఈరోజే ప్రతి పాపం నుండి యేసు శక్తి కలిగిన నామంలో విడుదల పొందుకొందురు కాక. ప్రతి పాపం నుండి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి విడుదల పొందుకొందురు గాక. ఇది మొదలుకొని వారి జీవితం అంతా సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో నింపబడుదురుగాక. నేను పాపినని ఎంతమంది గిల్ట్తో ఉన్నారో వారి అపరాధ భావం నుండి ఇప్పుడు విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డల సమస్యలో, శోధనలో ఉండి కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎందుకంటే నాకైతే శక్తి లేదు వారిని బ్రతికించడానికి, వారిని బాగు చేయడానికి, వారిని సరిచేయడానికి, వారి జీవితంలో అద్భుతాలు చేయడానికి నీకు మాత్రమే శక్తి ఉందయ్యా. ఇదిగో అందరినీ కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నా. నీ బాహు తక్కువైపోలేదయ్యా వారిని రక్షించడానికి, విమోచించడానికి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా అన్ని విషయాల్లో కూడా మీరు లేవనెత్తండి. ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ప్రతి బిడ్డను కూడా నడిపించండి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన కృపలతో నడిపించమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారెక్కడికి వెళ్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవ్వరూ ఇవ్వలేని ఒక అద్భుతమైన భరోసాను ప్రభు నీకు ఇచ్చారు. ఈరోజు నీ అంతరంగంలో ఉన్న పాపం నుండి కూడా దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఇక నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నా కోరికని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.